అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కర తీరుస్తాడు. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రేమైన అద్భుత జీవితం టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరొకసారి మీ ఇంటిలోనికి ఈ యొక్క టీవీ మీడియా ద్వారా వచ్చి మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దినం నుంచి కొన్ని వారాలు నేను మీకు దేవుని యొక్క 7 ప్రత్యక్షతల గురించి నేను మీకు బోధించాలనుకుంటున్నాను. I want to teach you about 7 revelations of God. దాంట్లో మొదటి ప్రత్యక్షత యెహోవా రాఫా అనే ప్రత్యక్షతను గురించి ఈ దినం మనము ధ్యానించుకుందాం. యెహోవా రాఫా అనగా స్వస్థపరచు యెహోవా. ఈ వాక్యం మనకు నిర్గమకాండములో 15వ అధ్యాయంలో 26వ వచనంలో మనకు కనబడుతుంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ చివరి భాగంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు అంటున్నాడు. ఈ మాట హెబ్రీ భాషలో యెహోవా రాఫా అని వ్రాయబడుతుంది. ఇక్కడ మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దాటించిన తర్వాత వారితో చేసినటువంటి మొట్టమొదటి నిబంధన స్వస్థత నిబంధన అయి ఉంటున్నది. ప్రభు అనే దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు మోషే నాయకత్వంలో విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రయాణంలో రాగానే వారు మారా అనే ఒక చోటికి వచ్చారు. అక్కడ త్రాగడానికి వాళ్లకు నీళ్లు లేకపోయింది. అయితే అక్కడ కొన్ని నీళ్లు కనబడ్డప్పుడు అక్కడ ప్రజలు త్రాగాలని ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ నీరు చేదుగా ఉన్నాయి. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు నీ ఎదురుగా కనబడుతున్నటువంటి చెట్టును త్రుంచి ఆ నీళ్ళలో వేయమని దేవుడు మోషేకి చెప్పాడు. దేవుడు చెప్పిన రీతిగా మోషే ఆ చెట్టును త్రుంచి నీళ్ళలో వేసినప్పుడు చేదు నీళ్లు మధురంగా మారిపోయాయి, తీయటి నీళ్లుగా మారిపోయాయి. ఇశ్రాయేలులు ఆ నీళ్లు త్రాగి ఎంతో సంతోషించారు. అక్కడ దేవుడు మొట్టమొదట వారికి ఒక కట్టడ నియమించి వారితో ఒక నిబంధన చేశాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా వాక్యం మనం శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన ఐగుప్తులకు కలిగేసిన రోగములలో ఏది కూడా ఆయన బిడ్డలకు రాని అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని ప్రభు చెప్తున్నాడు. యాక్చువల్గా మనం చూసినట్లయితే దేవుని దగ్గర నుండి ఏ రోగము రాదు, కానీ దేవుని దగ్గర నుండి ఆరోగ్యం వస్తుంది. అయితే రోగము వచ్చినట్లుగా సాతానుకు దేవుడు అనుమతిస్తాడు. రోగం తెచ్చినట్లుగా దేవుడు సాతానుకు అనుమతిస్తేనే సాతానుడు రోగం తీసుకొచ్చి మానవులు పెడతాడు. కానీ దేవుని యొద్ద నుండి యాక్చువల్గా అసలు ఏ రోగము రాదు. దేవుని దగ్గర నుంచి ఎల్లప్పుడూ ఆరోగ్యం వస్తుంది. అయితే దేవుడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనకు రోగం పెట్టడానికి సాతానుకు ఏమాత్రం ఆయన అనుమతి ఇవ్వడని ఈ మాట యొక్క అర్థం. ఇక్కడ ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సత్యమును మనం గ్రహించాలి. ఆ మారాలో ఉన్నటువంటి నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. ఒక చెట్టును త్రుంచి వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి, తీయగా. అక్కడ ప్రభు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రభు చెప్పిన మాట యొక్క అర్థమేమనగా ఆ నీళ్లలో వేయబడినటువంటి చెట్టులోని ప్రభావాన్ని బట్టి ఆ నీళ్లు తీయగా మారలేదు, కానీ స్వస్థపరిచే దేవుడైనటువంటి యెహోవాను బట్టి ఆ నీళ్లు తీయగా మార్చబడ్డాయని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా మానవులకు వచ్చేటటువంటి రోగములు ఒక్కొక్క రోగము
ఒక్కొక్క దురాత్మ మూలాన మానవులకు వస్తుంది. అయితే ఈ వైద్య శాస్త్ర ప్రకారం తయారు చేసేటటువంటి మందులన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి పదార్థాలతోటే తయారు చేస్తారు. భూమిలో ఉన్నటువంటి పదార్థాలతోటి మందులు తయారు చేసినప్పుడు ఆ పదార్థంలో, ఆ మందులో ఆ స్వభావం పెట్టిన వాడు ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆకాశంను, భూమిని, ఈ భూమిలోని సమస్తమును సృష్టించినవాడు దేవుడే. కాబట్టి ఆ పదార్థంలో ఆ శక్తిని పెట్టినటువంటి వాడు దేవుడే. ఆ శక్తి దేవునిది, అంతేకాని మందులది కాదు. ఒక్కొక్క రకమైనటువంటి మందులో దేవుని యొక్క ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఒక్కొక్క రకమైనటువంటి అభిషేకము ఒక్కొక్క రకమైన ఆత్మను పారద్రోలుతుంది. అప్పుడు ఆ మనుషులు స్వస్థపడుతున్నారు. హల్లెలూయా. ఈ విధంగా వైద్యశాస్త్ర ప్రకారము, వైద్యశాస్త్రం కూడా దేవుడిచ్చినటువంటి వరమే. వైద్యశాస్త్ర ప్రకారం వాడేటటువంటి మందులు అన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరమే అని ఈ సమయంలో మనం గ్రహించాలి. అయితే ఎన్నిసార్లైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రార్థించినట్లయితే మనం మందులు లేకుండా కూడా దేవుని యుద్ధని డైరెక్ట్గా మనము స్వస్థత పొందుకోవచ్చు. ఎందుకంటే వైద్యశాస్త్రాన్ని కూడా దేవుడు ఒక పరిమితి విధించాడు. ఒక పరిమితి దాటిందంటే వైద్యశాస్త్రం కూడా ఏమీ చేయలేదు, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. కానీ దేవుని వలన డైరెక్ట్గా వచ్చేటటువంటి దైవిక స్వస్థతకు ఎటువంటి పరిమితి లేదు. ఎటువంటి రోగాన్ని అయినా కానీ దేవుని యొక్క శక్తి తీసివేస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వారిని సైతము దేవుని యొక్క స్వస్థపరిచే శక్తి లేపుతున్నట్లుగా దేవుని వాక్యాల్లో మనం పాత నిబంధన గ్రంథాలు చూస్తాం, కొత్త నిబంధన గ్రంథాలు కూడా చూస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా వైద్యశాస్త్ర ప్రకారమే కానీ మనం ప్రార్థించినప్పుడు కానీ ఆయన కట్టడల ప్రకారం నడుచుకున్నప్పుడు కానీ స్వస్థపరిచేవాడు యెహోవాయే. కానీ ఇంకా దేని మూలాన మనం స్వస్థత పొందుకోలేమని ఈ వాక్య మూలాన మనకు రుజువవుతుంది. ఇంకొక గొప్ప అద్భుతము నేను మీకు వివరిస్తాను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చే ముందు రాత్రి దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలందరూ కుటుంబానికి ఒక మేక గాని ఒక గొర్రెపిల్ల గాని తీసుకొని ఆ రాత్రి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చే ముందు రాత్రి ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ఇంటి యొక్క ద్వారబంధకుల పై కమ్మికిని ప్రక్కన 2 కమ్మిలకును రాసుకొని ఆ గొర్రెపిల్ల మాంసమును ఇంట్లో అగ్నితో కాల్చుకొని తినండి అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఇశ్రాయేలీయులు కుటుంబానికి ఒక గొర్రెపిల్లను తీసుకొని గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్లకు రక్తము ద్వారబంధకపు కమ్మీలకు రాసుకొని ఇంట్లో కూర్చొని ఆ గొర్రెపిల్ల మాంసం అగ్నితో కాల్చుకొని తిన్నప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. 105వ కీర్తన 37వ వచనంలో ఐగుప్తులో నుండి తన ప్రజలను వెండి బంగారములతో ఆయన రప్పించెను అనున్నది. వారి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టిల్లి వాడు ఒక్కడైనను లేకపోయినను రాయబడింది. హల్లెలూయా. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కలిపి 30 లక్షల వరకు ఉండవచ్చు. ఒక గొప్ప అద్భుతం జరిగింది. వారు ఎప్పుడైతే కుటుంబానికి గొర్రెపిల్లను వారు వధించుకొని రక్తం ద్వారబంధకాలకు రాసి మాంసమును అగ్ని చేత కాల్చుకొని తిన్నారో అందరి కుటుంబంలో అందరిలో రోగాలు మట్టుమైపోయినాయి, కనబడకుండా పోయినాయి. అందరూ స్వస్థత పొందుకున్నారు. అందరూ ప్రయాణమునకు అవసరమైనటువంటి ఆరోగ్యమును బలమును పొందుకున్నారు. మనం ఎక్కడైనా ఒక పెళ్లికో ఎక్కడైనా లేకపోతే ఊరికో కుటుంబం అంతా వెళ్ళాలని మనం సిద్ధపడ్డామనుకోండి, తీరా ప్రయాణమే సమయానికి ఎవరికో ఒకరు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి వచ్చి ఇంట్లో ఆగిపోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు దాదాపు 30 లక్షల మంది ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిపి వారందరూ ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి ఆరోగ్యము, బలము కావాలంటే ఎంత కష్టం. దేవుడే అద్భుతం జరిగించి వారు గొర్రెపిల్ల మాంసం అగ్నితో కాల్చుకుని భుజించినప్పుడు అందరూ స్వస్థపడ్డారు. మంచి ఆరోగ్యంతో, బలముతో వారు బయలుదేరి ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చారు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచి యెహోవాని అక్కడ కూడా ఆయన రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ దేవుడు స్వస్థపరిచి యెహోవా 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చే ముందే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో
ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం రాయబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తుగా స్వస్థపరిచి యెహోవా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోని మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన రాకముందు 700 సంవత్సరాల క్రితమే యెషయా ఈ విధంగా ఆయన ఏం చేయబోతున్నాడో ప్రవచించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఈ లోకంలో గాయపరచబడతాడని, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడతాడని, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడుతుందని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని ఈ 5వ వచనంలో రాయబడింది. హల్లెలూయా. ఆయన యెషయా ప్రవచించిన రీతిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. ఆయన పరలోక మార్గం గురించి మానవులకు బోధించి తన జీవితాంతమున మనుషులందరి పాపంలో కొరకు ఆయన సిలువేయబడ్డాడు. సిలువేయబడినప్పుడు ఆయన మనుషులందరి పాపంల శిక్షను శిలువలను భరించాడు. మనుషులందరి పాపంల పరిహారం కొరకు శిలువలను రక్తమంతా కార్చాడు. ఇంకొక గొప్ప కార్యం ఆయన చేసిందేమనగా ఆయన శిలువలో మన కొరకు గాయములు పొందాడు. ఆయన తల మీద ముళ్ళ క్రీడతో గుచ్చబడ్డాడు. ఆయన వీపంతా కొరడాలతో కొట్టారు. నాగలితో పొలం దున్నబడిన రీతిగా ఆయన వీపంతా కూడా దున్నబడింది. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టి శిలకు వేలాడదీశాడు. ప్రక్కలో బళ్ళెంతో పొడిచారు. ఈ విధంగా ఆయన శరీరమంతా కూడా గాయములు పొందాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎందుకు ఆ విధంగా గాయములు పొందాడు అంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుట కొరకై ఆయన గాయములు పొందుతాడని యెషయా ప్రవచించాడు. హల్లెలూయా. ఆయన ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు మన కొరకు శిలువలో గాయములు పొందాడు. హల్లెలూయా. ఆయన శిలువనెక్కే ముందుగానే ఆయన ఈ లోకంలో పరిచయం చేసినప్పుడు ఆయన మనుషులందరి కొరకు ఆయన గాయములు పొందబోతున్నాడు. కాబట్టి మనుషులందరికీ ఆయన గాయముల చేత స్వస్థత కలిగే విషయాన్ని ఆయన శిరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన రుజువుపరిచాడు. యేసుక్రీస్తు పరిచర్యలో గుడ్డివారి కన్నులు తెరిచాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటివారి చెవులు తెరవజేశాడు. ఆయన బాగు చేయని రోగం అంటూ ఏదీ లేదు. ఆ విధంగా ఆయన రోగులను స్వస్థపరిచాడు. యెహోవా రాఫా యేసుక్రీస్తు అని ఆయన రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునికి మహిమ కలుగును గాక. ఇదే విషయాన్ని 1 పేతురు పత్రికలో పేతురు రాస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. ఇక్కడ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చివరి భాగములో ఇక్కడ ఏమని వ్రాయబడింది అనగా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని ఇక్కడ పేతురు 1 పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాక్యము మనకు ఏ విషయం ప్రత్యక్షపరుస్తుంది అనగా మనము స్వస్థతను ఇప్పుడు మనం కొత్తగా పొందుకోవడం లేదు. మన స్వస్థత ఎప్పుడు మనకు దొరికిందనగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎప్పుడైతే ఆయన గాయములు పొందాడో అప్పుడే మనం స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవుస్తుంది. అప్పుడే నీవు స్వస్థపడ్డావు, అప్పుడే నేను స్వస్థపడ్డాను. ఇప్పుడు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే అప్పుడు పొందుకున్నటువంటి స్వస్థతను ఇప్పుడు దాన్ని మనం స్వీకరించడమే మనం చేయాల్సిన పని. విశ్వాసం ద్వారా స్వీకరించడమే